బలిసినోడు బతకగలడు, అదే సందర్భంలో పేదోడు బతకగలడు. కానీ మధ్యతరగతోడికే నిత్య నరకం. మన రాష్ట్రంలో చూస్తే పేదవాళ్ళకి ఇటు విద్యకు సంబంధించిన పథకాలు, వైద్యానికి సంబంధించిన పథకాలు, ఇళ్లకు సంబంధించిన పథకాలు, రేషన్కి సంబంధించిన పథకాలు, ఉచిత ఇళ్ల పట్టాలాంటివన్నీ ఉన్నాయి. దానికి డబ్బులు పెట్టి కొనుక్కోగలడు. మధ్యతరగతి నానా చాకరీ చేసి రాత్రి పగలు కొట్టుకుంటే వచ్చే రూపాయలు పన్నులు కట్టుకుంటా నానా సంకనాకి పోయేది వాళ్ళే. వైద్యానికి సంబంధించి వాళ్ళు జీవితకాలం సంపాదించుకున్న డబ్బులు ఆసుపత్రిలో ఒక్కసారి జాయిన్ అయితే ఎగిరిపోతాయి. అలాంటి సిచ్యుయేషన్లో ప్రభుత్వం ఆదుకునేటటువంటి దానికోసం వెతుకుతుంటారు. ఇప్పుడు పేదలకి సీఎంఆర్ఎఫ్ భరోసా అలాంటి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళకి చంద్రబాబు గారు వచ్చాక ఏకంగా 35,000 మందికి 394 కోట్ల రూపాయలు సాయం అందించారట. మంచిది. ఇది అసలు మధ్యతరగతి సంబంధించి ఒక స్కీమ్ ఆలోచిస్తే బాగుంటుంది. వాళ్ళకి ఇన్సూరెన్స్ లాంటిది ఏదన్నా, నేను ఎన్నోసార్లు మాట్లాడింది అది, ఇప్పుడు కానీ ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది.